డోరేమోన్ గాడు నేను షిన్చాన్ గాడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాం. దాంట్లో ఒకటి సెలెక్ట్ కూడా అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సుజుకా. ఇంకా వీళ్ళిద్దరిని కలపడానికి మేము ఏం చేసామనేదే ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అరే షిన్చాన్, చాలా రోజులు చాలా కష్టపడిన తర్వాత నీకు ఒక పెళ్లి సంబంధం అయితే చూసావురా. ఈ రోజేరా నీకు పెళ్లి చూపులు. రెడీగా ఉన్నావు కదా? నేనైతే రెడీగా ఉన్నాను రా. మీరు ఎప్పుడు తీసుకెళ్తారో వెయిట్ చేస్తూ ఉన్నాను. తొందరగా తీసుకెళ్ళండి రా. దాంతో పాటు నాకు చాలా భయం కూడా వేస్తుంది. అరే షిన్చాన్, నువ్వేం భయపడకు, నువ్వు నిన్ను జాగ్రత్తగా తీసుకువెళ్తాంలే. యారు డోరేమోన్, ఇప్పుడు వచ్చి నాకు అమ్మాయి ఫోటో చూపించలేదు. అసలు చూపిద్దాం అనుకుంటున్నారా లేదా? అరే షిన్చాన్, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా, అక్కడే చూద్దాగానిలే. ఎందుకంత తొందరపడిపోతున్నావు? అరే కిక్కు, సర్లేరా, అది పక్కన పెట్టు గాని ఇప్పుడు పెద్ద మనిషిగా ఎవరు వస్తున్నారా? అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరైనా పెద్ద మనిషి ఉండాలి కదా. అవును షిన్చాన్, పెద్ద మనిషి అయితే ఉండాలి. నాకేమో బాగా సిగ్గు, నేను ఎలాంటి మాట్లాడలేను కదా. అందుకని హీమావరిని కూడా మనం తీసుకెళ్తున్నాం. ఈ పెళ్లి చూపులకి హీమావరి పెద్ద మనిషి, అన్ని హీమావరే మాట్లాడుకుంటుంది. మనం సైలెంట్ గా వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసేసి వచ్చేయచ్చు. దాని తర్వాత నీ ఇష్టం రా. ఎస్ రా కిక్కు, ఒక పెద్ద ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సరే, హీమావరిని కూడా ఒకసారి రమ్మను. హీమావరి, ఎక్కడున్నా నువ్వు? తొందరగా రా. అరే నేను వచ్చేసాను రా. మీరేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? అరే షిన్చాన్, తొందరగా వెళ్ళి పౌడర్ కొట్టుకున్నారా? అరే కిక్కరయ్య, నువ్వేంటి? నువ్వు కూడా వెళ్ళి పౌడర్ కట్టుకున్నా. అరే డోరేమోన్, నువ్వేంట్రా జుబ్బాలు డ్రెస్ వేసుకున్నావు? నిన్నెవరు వేసుకోమన్నాడు? నీకు మళ్ళీ డబ్బులు తగలబెట్టాలి. హీమావరి కిక్కడే కొన్నాడు. అరయ్య, వీడికి ఎందుకు కొన్నా? పోన్లే హీమావరి, వాడేదో కొంచెం ఆనందపడతాడని కొన్నాను. సరే ఇది చెప్పు, నువ్వే కదా ఈసారి పెద్ద మనిషిగా మాట్లాడడానికి వెళ్తున్నావు. నీ డౌట్స్ అని రాసుకున్నావా లేదా? అరే కిక్కడే, నేను రాసుకున్నాను. నేను ప్రతిదీ అడుగుతాను వాళ్ళు. హీమావరి, బాగా ఎంక్వైరీ చెయ్యాలి. అసలే షిన్చాన్ గడ పెళ్లి. అరే కిక్కడే, ఇవన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అందరూ తొందరగా బయటికి రండి. మీ అందరికి ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. బయట ఒకటి పెద్దది అరేంజ్ చేశాను నేను. నాకోసం ల్యాంబోర్గిని తీసుకొచ్చావా? అయ్యో బాబు, షిన్చాన్, నీ పెళ్ళంటే మామూలు అనుకున్నావరా? మినిమం ల్యాంబోర్గిని ఉండాలి కదా మనకి. అప్పుడే కదా నీ పెళ్లి బాగా సెట్ అవుతుంది. ఎలా ఉందరా థింకింగ్? ఏమో మరి, బ్రెయిన్ మెంట్లకి ఇచ్చేసావు. సూపర్ చేసావు. ఇలా అవుతే ముందు ముందు అంటే ఎలా ఉండబోతున్నాయో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. షిన్చాన్, ఇదే ఎక్సైట్మెంట్ తో ఉండు. నీకు ఇంకా మంచి మంచి అన్ని చూపిస్తాను. ఏరా, నాకు పెళ్లి చేయకుండా ఈ పొట్టి నగడుగా షిన్చాన్ గడికే పెళ్లి చేస్తారా? ఈడు మొహానికి మళ్ళీ ల్యాంబోర్గిని యారా? నా పెళ్లి ఎప్పుడు చేస్తారా? అరే నోబితా, ఏంట్రా ఇలా తయారయ్యో? బాగా తాగేసినట్టు ఉన్నావు. అవునరా, తాగకి ఏం చేయడరా? నా పెళ్లి చేయకుండా ఈడు పెళ్లి చేస్తారా? ఎలా కదులుతారో నేనే చూస్తానురా. అరే నోబితా, ఈ టైంలో ఇలా గోల పెడుతున్నావేంట్రా నువ్వు? ఒక్కసారి మా మాట వినరా. ఇంచక్క మేము పెళ్లి సంబంధానికి వెళ్తున్నాం షిన్చాన్ గడికి. వీడు దయ్యినట్టు నీదేరా పెళ్లి. నాకు ఏం సంబంధం లేదు. ఈ పెళ్లి నాకే జరగాలి. ఇప్పుడు నన్ను పెళ్లి గేట పెయించండి. షిన్చాన్, ఏం చేద్దాంరా? ఈడు పని ఏం చెప్తాను రా. ఏంట్రా, నీకు పెళ్లి కావాలరా? ఒక్కసారి పెన్సిల్ అనరా. పెన్సిల్ రా, నీ పెళ్లి క్యాన్సిల్ రా. అరే షిన్చాన్, ఏం మాట్లాడుతున్నావురా? పూర్వకాలం డైలాగులని కొడుతున్నావేంటి? అది షాక్ అయ్యాడ్రా. తొందరగా వెళ్ళిపోదాం పదా. ల్యాంబో ఎక్కండి. పెన్సిల్, నా పెళ్లి క్యాన్సిల్? అది ఎలా అవుతుంది? మీరందరూ ఎక్కడికి వెళ్ళారా? మళ్ళీ ఎవరిని వదిలిపెట్టడ్రా, మీ సంగతి చెప్తాన్రా. ఏమే సుజుకా, అల్లుడు గారేంటి ఇంకా రాలేదు? ఈ రోజే కదా పెళ్లి చూపులు అన్నారు. ఇంత లేట్ అవుతే ఎలాగెలా అవుతాయి? అరే అమ్మా ఆగు, షిన్చాన్ గారు వచ్చేస్తారు. మనం వెయిట్ చేయాలి కదా కొంచెంసేపు. అదిగో అక్కడి నుంచి ఏదో రిచ్ కార్ వస్తుంది. అయ్య బాబోయ్, సుజుకా, అల్లుడు గారికి ల్యాంబోర్గిని కార్ ఉంది. అయ్య బాబోయ్, ఇలా అయితే అల్లుడు గారి రేంజ్ మామూలుగా ఉండదేమో. అరే నేను చెప్పాను కదమ్మా, షిన్చాన్ గారు చాలా గొప్పవారు. పద పద వెళ్ళి రిసర్వ్ చేసుకుందాం. అల్లుడు గారు మీకు ల్యాంబోర్గిని ఉందా? నాకు ఈ విషయం తెలియనే తెలీదు. అమ్మ బాబాయ్, ఇది రెంట్ దని తెలిస్తే ఏం చేస్తారు? సర్లే, సైలెంట్ గా ఉందాం. అరే అల్లుడు గారు, ఏం మాట్లాడరేంటి? ఏం లేదు. ల్యాంబోర్గిని మాదే, మేమే కట్టాం. చాలా రిచ్. మరి ఏదో ఒకటి కవర్ చేసి ముందుకు పోతా. అందరూ మర్యాదగా మాట్లాడండి. ఈ పెళ్లి సంబంధం నేనే సెట్ చేయడానికి వచ్చాను. వీళ్ళ ఇంటికి నేనే పెద్ద మనిషి. ముందుగా ఏం మాట్లాడాలన్నా నాతోనే మాట్లాడాలి. అరే అమ్మా, వీళ్ళందరినీ బయట మాట్లాడిస్తావా? లోపలికి ఏమైనా తీసుకెళ్తావా? పదమ్మా, షిన్చాన్ గారిని లోపలికి తీసుకువెళ్దాం. అయ్యయ్యో, మర్చిపోయానండి. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చి మాట్లాడుకుందాం ఏ విషయాలున్నా. అమ్మా సుజుకా, టీలు కాఫీలు పట్టరా అమ్మా.
అలాగే అమ్మా, ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ. మీరెవరు ఇలా ఉన్నారు చూడ్డానికి? పర్లేదు తీసుకోండి. మీరు టీ తీసుకుంటారా? తీసుకుంటానండి, తీసుకుంటాను, ఇవ్వండి. సించాన్ గారు తీసుకోండి టీ. అలా చూస్తున్నారేంటి? అబ్బే ఏం లేదు, ల్యాబ్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. తీసుకుంటా. అవునులేండి, మీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, మీరు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. అవునవునవును. హీమావరి గారు కొంచెం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఎలా కనిపిస్తున్నాడు నీకు? కాఫీ టీలు తీసుకునేది అలా కనిపిస్తున్నాడా? మూసుగా అక్కడికి వెళ్ళి కూర్చో, మీ అమ్మగారితో నేను మాట్లాడాలి. అలాగే హీమావరి గారు, నేను వెళ్ళి కూర్చుంటాను. ఇక విషయాలకు వచ్చేస్తాయి. మీరు బయట చూసారు కదా, మా దగ్గర ల్యాంబోర్గినీలు ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. కాబట్టి మాకు ₹1,00,00,000 కట్నం ఇవ్వాలి, ఒక 2 ఇల్లులు ఇవ్వాలి, దాంతో పాటు 7 వారాలు నగలు కూడా ఇవ్వాలి. ఏంటండి మీరేసుకోవడానికా మా అమ్మాయికి ఎగడానికా? అరే హీమావరి, కొంచెం స్వీట్ గా మాట్లాడు. నువ్వు ఎలా మాట్లాడతావు అనుకోలేదు. ఎలాగే నీ పెళ్లి సంబంధం సెట్ అవ్వాలి. నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. హేమవరి, నువ్వు ఇలా మాట్లాడుతావు అంటే నేను అసలు మాట్లాడినేవాను. కొంచెం సైలెంట్ గా మాట్లాడు. ఈ పెళ్లి సంబంధం సెట్ చెయ్యి. మీ కట్నాల గురించి కొంచెం పాపండి. ఈ లేపులో అమ్మాయి అబ్బాయి వెళ్ళి మాట్లాడుకోనివ్వండి. సుజుకా డాబా పైకి తీసుకెళ్లి ఇద్దరు మాట్లాడండి. అరే అమ్మా, అలాగే అమ్మా. చెప్పండి సించాన్ గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాతో ఇప్పుడు? ఏముంటది? ఏమీ లేదు, మీరే మాట్లాడండి. ఏమంటే మీ ల్యాంబోర్గినీ కార్ బాగా నచ్చింది, మీరు నన్ను తీసుకెళ్తారా? ఎత్తి తీసుకెళ్ళా, రోజు తీసుకెళ్తా నిన్ను, మాదే కారు. అరే సించాన్ గారు, మీతో మాట్లాడితే టైమే తెలియట్లేదు. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామా? దానికేముందండి, చేసుకుందాం ఖచ్చితంగా. కానీ మీ చెల్లి గారే కొంచెం కట్నం ఎక్కువ అడుగుతున్నారు. మీరు కొంచెం మీ చెల్లి గారికి అబ్బే మేము అసలు కట్నమే తీసుకోమండి, మీరు వస్తే చాలు మా ఇంటికి. అరే సించాన్ గారు, మీరు చాలా స్వీట్, మీరు నాకు బాగా నచ్చేసారు. లేదండి, ఈ మధ్య స్వీట్లు తగ్గించేసాను నేను బాగా. అరే సించాన్ గారు, నేను అంటే స్వీట్ కాదు, వేరే స్వీట్. లేదండి, షుగర్ లెస్ కూడా మానేశాను. అరే సించాన్ గారు, మీరు చాలా బాగా కామెడీ చేస్తున్నారే. బబూర్లో కూడా ఇలాగే ఉంటారు నిన్ను. సరే సించాన్ గారు, మీరు ఏం చేస్తారు? నేనా, మా ఇంట్లో ఒక రోబోట్ ఉంది, దాంతో పనులు చేపిస్తా ఉంటాను. అరే మీ దగ్గర రోబోట్స్ కూడా ఉన్నాయా? అంతేలేండి, మీరు చాలా ధనవంతులు కదా. అబ్బాయి లేదు, మాకు అది ఫ్రీగా వచ్చింది, దాంతో చాలా చేయొచ్చు. మనం ఫ్రీగా ఫుడ్ తినొచ్చు, ఫ్రీగా బిజినెస్ లో పెట్టొచ్చు. మా చరిత్ర గురించి మీకు ఇంకా తెలియదేమో. ఆ రోబోట్ తో మేము బిర్యానీ బిజినెస్ కూడా బాగా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆపేసాంలేండి. సరే సించాన్ గారు, మనం చాలా ఎక్కువ మాట్లాడేసుకుందాం. ఒకసారి కిందకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేద్దాం. ఏంటి ముఠాల దగ్గర కట్నం అంటే ఎక్కువ అవుతున్నావు? ఏంటి మీకు ఇచ్చేది కట్నాలు? కట్నాలతోనే పెళ్లి చేస్తారా ఏంటి మీరు? బొక్క ఇవ్వు, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, పోండా మా ఇంట్లోంచి. అరే వీళ్ళేంటి ఇలా గొడవ పడుతున్నారు? సించాన్ గారు వెళ్ళి ఆపండి. హిమవరి ఆపు, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి ఎక్కువ అవుతుందా కట్నం అంటే? హిమవరి, మనం తర్వాత చూసుకుందాం పదా. అరే కిక్కో, మీరేం చేస్తున్నారా? తీసుకెళ్ళండి రా. డోరీమో, నీకు ఇంటికి వెళ్ళక చెప్తాను రా. అత్తయ్య గారు, మేము 2 రోజుల్లో చెప్తామండి ఏంటో అనేది. ఏంటో నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు? పోరా బయటికి. అరే సించాన్ గారు, జాగ్రత్తగా వెళ్ళండి, ల్యాంబో చేస్తా, నన్ను తిప్పాలి దాంట్లో. ఏంటి నీకు ల్యాంబో కావాలా? ల్యాంబో 10 చూపిస్తాను నీకు ల్యాంబో. అరే అమ్మా, హిమవరి పెట్టిన దారుణమైన కండిషన్లతో వీళ్ళ పెళ్లి అవుతుందా? ఇంకా ఆ నోబితా గాడు ఏం ప్లాన్ వేసాడో ఒకసారి చూసేద్దాం పదండి. యారా టొంగ్ 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 సహూర్, ఈ ఎపిసోడ్ లో కూడా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏమో. కాదు, పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలి. చేస్తావా? కొత్త క్యారెక్టర్లు ఇస్తున్నారు నీకు? అవును, కొత్త క్యారెక్టర్లే. పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్. పదా, ఎవరి పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. ఒకవైపు ఈ నోబితా గాడు కూడా పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలనే చూస్తున్నాడు. అసలు సెకండ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి పార్ట్ 2 అని. మీరు కామెంట్ చేస్తేనే పార్ట్ 2 అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.